విజయనగరం జిల్లా మెంటాడ మండల పరిధిలో ఉన్నటువంటి దళితులంతా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ప్రభుత్వం ఏదైతే మాకు మాట ఇచ్చిందో మా మాట అయితే నిలబెట్టుకోవాలంటూ కూడా ఒక చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువగా కొండ ప్రాంతం అయితే ఎక్కువగా ఉంటుంది. దీనికి సంబంధించిన భూములు అయితే మాకు పంచుతారా, మమ్మల్ని బయటనికి వేస్తారంటూ కూడా మరొక చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, ఒకవైపు గద్దె దిగుతారా పంచుతారా అంటూ కూడా ప్రధాన నినాదాలతో కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఈరోజు కలెక్టరేట్ కూడా వచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి, మీకు ఏం కావాలి, ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఈ ప్రభుత్వం నుంచి కోరుకున్నది ఒకటే, ఇక్కడ ఉన్న పారం గ్రామంలోనే దాదాపు 150 ఎకరాల నుంచి 200 ఎకరాలు కూడా భూమి కబ్జాదారులో ఉంది. అదంతా కూడా అగ్రవర్ణాలు, పెత్తందారులు, రాజకీయ అధికారుల చేతిలో ఉంది. ఈ రాజకీయ నాయకులు మా గతంలో మా రెల్లి సోదరులు అయినటువంటి మాల సోదరులు కూడా ఈ 2 వర్గాలు కూడా భూములు సాగు చేస్తే వీళ్ళ భూమి మీద నుంచి వెళ్ళగొట్టి వాళ్ళు ఆక్రమణ గురి చేశారు. ఆ విషయం గతంలో 3 ఏళ్ళ కంచి వీళ్ళు పోరాటం చేసినప్పటికి కూడా గతంలో కలెక్టర్స్ కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. కనుక భూమి పంచుతారా గత తీతారా అనే కార్యక్రమాన్ని అంబేద్కర్ పోరాట సమితి, సోసారంబయ్య గారు, అలాగే ఎండగోపాలరావు అయిన నేను మేమంతా కలిసి ఒక ముందుగా దీన్ని చాలా సీరియస్ తీసుకున్నాం. దళితులు అయిన రెల్లి సోదరులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఎక్కడ కూడా భూ పంపిణీ జరగలేదు. ప్రతి రెల్లి సోదరు కుటుంబానికి కూడా 5 ఎకరాలు భూ పంపిణీ చేయాలి. అలాగే అక్కడ ఉన్న మాల సోదరులు కూడా 5 ఎకరాలు భూ పంపిణీ చేయాలనే కాన్సెప్ట్తో మేము వచ్చాము. ఇది ఎట్లా అంటే ఎంత దుర్మార్గం అంటే, నెక్కేవలస పంచాయతీ మెంటాడ మండలం నెక్కేవలస పంచాయతీ సర్వే నెంబర్ 30లో 300 ఎకరాల భూమి ఉంది, ప్రభుత్వ భూమి. ఆ భూమిని కూడా కబ్జాదారు చేతిలో ఉంది. అలాగనే ఆ ఏరియాలో పారం పరిధిలో పులిగుమ్మ ఉంది, రెవెన్యూ పరిధి. పులిగుమ్మలు కూడా డీ పట్టా భూములు ఉన్నాయి. అవి కూడా అక్కడ గిరిజనులు కొంతమంది కొన్ని 2 ఎకరాలు చేస్తున్నారు, వాళ్ళు పెత్తందోళ్ళకి అమ్మేస్తున్నారు. ఆ విధంగా గిరిజన సోదరులు కూడా కొంత భూమిని 1-2 ఎకరాలు చేయడం, వాళ్ళు అమ్మేయడం, మళ్ళీ వేరే భూములు కలిపడం. ఇట్లా ఈ భూములను తక్కువ ధరలకు కొన్ని అక్కడ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో ఆ భూమిని కబ్జాలు చేసి ఆ భూమి మీదకి మా దళితులు రానియకుండా చేస్తున్నారు. తక్షణమే ప్రతి ఒక్క కుటుంబానికి, పారం గ్రామానికి చెందిన 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరికి కూడా 5 ఎకరాలు భూ పంపిణీ చేయాలని ప్రధానమైన డిమాండ్తో ఇక్కడ రావడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన కాంచి టీడీపీ కానీ గతంలో వైసీపీ కానీ వీళ్ళు దాదాపుగా 10 ఏళ్ళు ఏలేరు. ఈ 10 ఏళ్ళలో కూడా కనీసం భూ పంపిణీ జరగలేదు దళితులకి. భూమి అనేది పెత్తందారు చేతిలో ఉంది. దాన్ని భూ పంపిణీ చేస్తామని సోకాలజిస్ట్ లీడర్స్ అయినా ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, భూ పంపిణీ అనేది జరగలేదు. భూమి కబ్జాదారులు భూమి బాగా ల్యాండ్ లార్డ్లు కబ్జా చేశారు. ప్రతి ఒక్కరి దగ్గర 100 ఎకరాలు ఉంది. ఆ 100 ఎకరాలు కబ్జాదారుల దగ్గర తొలగించి దళితులకి అయిన పేదలకి, ఎస్సీ ఎస్టీలకి వెంటనే పంపిణీ చేయాలని మా డిమాండ్. అంటే మీ ప్రాంతంలో కబ్జాదారులు అంటున్నారు, పెద్దలు అంటున్నారు, ఎవరున్నారు అక్కడ? స్థానిక నాయకులు ఎవరు ఉన్నారు? వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలరా? స్థానికులు మా మహిళలకు తెలుసు స్థానికులు ఎవరున్నారో, ఎందుకంటే కొంతమంది పేర్లు చెప్పారు, మేము అక్కడ మర్చిపోవడం జరిగింది. అలాగే నెక్కివలసలో అయితే ఒక విజయనగరం సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ 300 ఎకరాలు కబ్జా చేశాడు. విజయనగరం తీసుకెళ్ళిన వ్యక్తి కబ్జా చేశాడు నెక్కివలస సర్వే నెంబర్ 30లో. ఆ విషయం రెవెన్యూలకు తెలుసు. గతంలో మేము పేర్లు కూడా రాయడం జరిగింది, దాని మీద పోరాటం కూడా చేయడం జరిగింది. మీరు చెప్పండి, అక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి భూములను ఎవరు కబ్జా చేశారు? ప్రజెంట్ ఎవరు దాన్ని ఆధీనంలో ఉన్నాయి? దాన్ని ఏ విధంగా ఇప్పుడు ప్రజెంట్ సాగు చేస్తున్నారు? ఏంటి? పెత్తందారుల ఉంది. పెత్తందారులు అంటే మా ఊరు నాయకులు అనమాట. మా ఊరు నాయకులు ఎంతమంది, కొల్లేపరావు గారు ఉన్నారు, తాటి గోవింద్ ఉన్నారు, తర్వాత రెడ్డి గోవింద్ ఉన్నారు, కుంచెంగట్ ఉన్నారు, మరి తర్వాత బాబు మేస్టర్ ఉన్నారు, మధు మేస్టర్ ఉన్నారు, మరి సింత సత్యం గారు ఉన్నారు, పెంటనాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి మాకు భయపడి మేము ఏది చేసుకున్నా కూడా మేము చేసుకోలేకపోతున్నాము. మేము ఏది చేసినా కూడా వాళ్ళ నుంచి మాకు భయపడి మేము వెనకబడిపోతున్నాము. మాకు ఒక ఏది కూడా ఆధారం లేక ఒక నిమ్మకాయ, ఒక కరివేపాకు అమ్ముకొని బ్రతుకుతున్నాము. కానీ మొట్టమొదల నుంచి మాకు పూర్వం నుంచి సెంటు భూమి లేదు. గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి కాలనీ ఇంటిల్లోనే అలాగే బ్రతుకుతున్నాము. కానీ అప్పటి నుంచి వైఎస్ఆర్ దీని నుంచి మాకు ఇల్లు లేవు,
తెలుగుదేశం నుంచి మాకు ఇల్లు లేవు, భూములు కూడా లేదు. మరి ఎలా బతుకుతున్నామో ఎవరు లేదో నీటి మీద బుడగలాగా మేము బ్రతుకొని వస్తున్నాం. కానీ మాకు ఏది లేకుండా మా పిల్లలకి కూడా చదివించుకోలేకపోయిన పరిస్థితిలో మేము ఉన్నాము. చాలా పేదవాళ్ళమి, వెనకబడి ఉన్నాము. మమ్మల్ని కూడా కనికరించి మాకు అంగీకరించి మా రెల్లి కులస్తులకి మీ ప్రభుత్వం వారు మాకు అంగీకరించి మాకు ఒక్కొక్క ఇంటికి 5 ఎకరాల భూమి ఇస్తారని మేము మళ్ళీ మీ అధికారులు కోరుతున్నాము. మీరు చెప్పండి, ప్రధాని మీకు ఏం కావాలేంటి? ఇక్కడ భారీ ఎత్తున మీ గ్రామం తరపున అందరూ వచ్చారు, మీకు ఏం కావాలేంటి? ఏటండి మాకు భూమే, పిల్లలు జలలు ఉన్నారు. ఇన్నాళ్ళ కాలం వేరే కరేపాకు అమ్ముకుంటే మాకు జీవనపతి. రెండోది మాత్రం ప్రభుత్వం నుండి మాకు ఏ ఒకటి కూడా ఎప్పుడు కూడా మాకేమీ రాలేదు. మాకు పిల్లలు చదివించుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలని కోరికే ఉంది. కానీ ఏ నాయకులు కూడా ఓటు నిమిత్తమే తప్ప రెండోది ఏ ఒకటైనా సరే ఓట్ల నిమిత్తము మీకు ఏటి కావాలి, ఇది కావాలి, అది కావాలండము. తర్వాత నుండి ఎవరు కూడా చేతులు ఎత్తియడము, ఎవరు గెలిచిన తర్వాత ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా గెలుస్తారు. మా మొర ఆలకించరా? మా రెల్లోల పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. కరేపాకు అమ్ముకుంటే బ్రతుకు, లేకపోతే లేదు. మేము తిండికే చూస్తామా? యువతల పిల్లల చదువులకే ఇచ్చేస్తామా? మేము చదివించుకోలేకపోయాము. ఒక్క ఇల్లు అలనాడిచ్చిన ఇల్లు మాత్రమే ఉంది. అంతకు తప్ప సెంటు భూమి అయినా ఇప్పుడు మాకు ఏ ఆస్కారం లేదు. ఏ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు స్పందించలేదు. ఇప్పటికి మేము గత 5-6 సంవత్సరాల నుండి తిరిగిన తర్వాత నుండి కూడాను ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామంటాము. అక్కడికి భూముల దగ్గరకు వచ్చేటప్పటికి సెక్రటరీలో లేకపోతే ఎవరో ఒకరు వచ్చేటప్పటికి, కలెక్టర్ గారు ఎవరో వచ్చేటప్పటికి ఫోన్లు రావడం, వాళ్ళు వెళ్ళిపోవడము. ఆ విధంగా ఇప్పుడు వరకు మాకు జరుగుతుంది. మీకు ఇష్టమైన భూములను ఎవరు కబ్జా చేశారు ఏంటి అక్కడ? అలాగే రైతులే కబ్జా చేస్తారండి. ఇది మాది, మీకు ఏటి సంబంధము? ఇది మేము మామూలుగా వదిలేస్తున్నాము. దీని మీద మీరు ఎందుకు వస్తారు? మీరు ఏదైనా వస్తే మీకు ఏటి చేయాలో అది చేస్తాము, మాకుంటే మీకు ఏటి హామీ ఉంది అని లెక్కల్లో అనేటప్పటికి మేము భయపడిపోతున్నాం. దేని విషయంలోనైనా డబ్బు ఇది లేదు మాకు. అలాగ మాట్లాడే శక్తి కూడా లేదు. మేము బయటకు వచ్చే పరిస్థితి మాకు లేదు. ఎంతైనా ఇంట్లో ఉండడం, మగోలేదో కరేపాకు కొండలకి వెళ్ళి తెస్తే ఆడవాళ్ళు తెల్లవారులేసి గజపతి నగరము, విజయనగరం తిరగడము, బియ్యము అవి వస్తే మా పిల్లలకి చదువులు అయితే ఎవరికి లేదు. ఎందుకు మరి? మాకు లేదు, ఇంకా పిల్లలకి ఎక్కడ చదివిస్తాం మేము? హాస్టల్లోనూ అలాగే 10-8 చదివిన తర్వాత పిల్లలకి టీ కొట్లలోని, కాఫీ కొట్లలోని మేము జాయిన్ చేసుకున్నాము. ఒక పిల్లలకైనా మాకు చదువులు సంజలు లేవు, మాకు ఆస్కారం లేదు. తాత తండ్రుల నుండి లేదు, ఏమీ లేదు. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. ఒక ఇల్లు మాత్రమే మా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు. ఆ ఇల్లు నుండే మేము బ్రతుకుతున్నాము. మరి మీరు ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు, మీరు ఏం చేసినా మీ ఇష్టమే. మాకు ఇవ్వాలని ఉంటే ఇవ్వండి దయచేసి, లేకపోతే మరి మాకు కాదనుకుంటే మీరు చేస్తారని మేము ఆశ్రయిస్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు కూడాను వస్తారు రెల్లోలు అనేసి అతను చెప్పబట్టి మేము గెలిపించాము. కానీ ఆ రెల్లోల పరిస్థితి ఒకరోజైనా సరే ఎలాగుంది ఏటని మాకు పట్టించుకోలేదు. మీరు వస్తే మాకేదో ఆస్కారం చూపిస్తారు, మా పిల్లలకి భవిష్యత్తు చూపిస్తారని మేము అన్నాడు. మీరు చెప్పే దీన్ని బట్టి మేము ఆలోచించి మా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకున్నాం, మేము గెలిపించాము. కానీ ఇప్పటికి మా విషయం అయితే మీరు ఎక్కడ ఇంకా పట్టించుకోలేదు. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఆ గ్రామస్తులంతా కూడా తీవ్ర ఆవేదన, ఆందోళనతో ఈరోజు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని అయితే చేపట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ప్రభుత్వాలు ఏవైతే భూములు అయితే ఇస్తామనేటువంటి మాట తప్పుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వీళ్ళకి రావాల్సిన భూముల్లో ఎవరో కబ్జాదారులు అయితే మాత్రం జమీందారులకు సంబంధించిన వాళ్ళు అంతా కూడా ఇప్పుడు ఆయా ప్రాంతంలో ఉండి పూర్తిగా వీళ్ళకి రావాల్సిన భూమిని అంతా కూడా వాళ్ళే సాగు చేస్తూ భూ హక్కు లేకుండా చేస్తున్నారంటూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎలానే ప్రభుత్వం జోక్యం చేసుకుని మాకైతే భూములు ఇప్పించి మా బతుకులు మార్చండి అంటూ కూడా ప్రభుత్వాలు వేడుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.